టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అంటేనే మూవీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పోటీ పడుతూ ఉంటారు. అలాగే బిగ్ స్టార్స్ మధ్య పోటీ ఉండటం అనేది కామన్. కానీ ఈసారి పొంగల్ పోటీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ తో పాటు మరో మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తోంది. మూవీ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ 3 మూవీస్ కూడా దిల్ రాజు ఆధ్వర్యంలోనే రానున్నాయి. దీంతో ఈ సంక్రాంతి రాజు దిల్ రాజే. తాజాగా సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంతకీ ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్, దిల్ రాజు చేసిన కమెంట్స్ ఏంటో, ఈ మూవీ విశేషాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టర్ వెంకటేష్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ టీమ్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జనవరి 14న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లుగా స్పెషల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసంపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఈ మూవీపై ప్రత్యేకంగా స్పందించారు. ఈ సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో ఎంటర్టైనర్ గా దీన్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. ఆడియన్స్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకం తమకుందన్నారు వెంకటేష్. ఫ్యామిలీ స్టోరీస్ తో పాటు యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని, మూవీ చూసిన ప్రేక్షకులు తృప్తి పొందుతారని హీరో వెంకటేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్ రాజు గారు అన్నారు, ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని. కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. అని తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దిస్ ఫిలిం. మూవీలో వెంకటేష్ తన రోల్ గురించి చెప్పుకొస్తూ తాను మూవీలో చేసిన రోల్ తన కెరీర్లోనే ప్రత్యేకమైనదని తెలిపారు. గెటప్, మేకోవర్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో నాకు సంబంధించిన సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అనిల్ రావిపూడి నాకు అద్భుతమైన కథతో వచ్చారు. ఆయనతో వర్క్ చేయటం ఎప్పుడూ హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది. ఈ మూవీ ఎంటర్టైనింగ్ గా ఉండటమే కాదు, ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. కుటుంబ కథా చిత్రాలకు నా అభిమానులు ఇష్టపడతారని నాకు తెలుసు. కానీ ఈసారి కొత్తగా ట్రీట్ అందించబోతున్నాను అని అన్నారు వెంకటేష్. ఎంటర్టైన్మెంట్ అనగానే ఫర్ మీ ఇన్ మై కెరియర్ ఆఫ్టర్ డూయింగ్ EVV's films, for me I felt very comfortable with Anil. And Anil F2 సినిమాలోనే the way he showed me and gave me a wonderful character. ఈ సినిమాలో చాలా బాగా రాశారు. అండ్ ఐ థింక్ స్క్రీన్లో చూస్తే యూ విల్ షూర్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మాట్లాడుతూ, ఈ సంక్రాంతికి మేము 3 సినిమాలతో రాబోతున్నాం. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ జనవరి 14న థియేటర్స్ లోనికి రాబోతోంది. ఇక మా బ్యానర్ లోనే తెరకెక్కిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందని దిల్ రాజ్ తెలిపారు. అలాగే నటసింహం బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ కూడా నైజాంలో తామే రిలీజ్ చేస్తున్నామన్నారు. ఇక ఈ 3 మూవీస్ కు కూడా మంచి విజయాలను అందుకుంటాయనే నమ్మకంతో ఉన్నామని దిల్ రాజ్ అన్నారు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మంచి మూవీస్ ఎన్ని వచ్చినా సంక్రాంతికే ఆదరిస్తారు. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే ఈ 3 సినిమాలను కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నామని. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి చెప్పాలంటే అతను చాలా ముదురు. ఎందుకంటే ఎక్కడ ఈ మూవీని పండుగ నుంచి పోస్ట్ పోన్ చేస్తాను అని ముందుగానే సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ ని తెలివిగా పెట్టేశాడని దిల్ రాజ్ కామెంట్స్ చేశారు.
ఇలా ఎన్నోసార్లు క్రియేట్ చేసాయి సంక్రాంతి. ఈ సంక్రాంతి కూడా ఈ 3 సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి. ఎంత మా ముదురంటే మా అనిల్ ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుపుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము. అది అనిల్కి, మాకు, వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది. మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే. బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాము ఈ సంక్రాంతికి వస్తున్నామని. సో అనిల్ టైటిల్ పెట్టినప్పుడే. సంక్రాంతికి వస్తున్న మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబోలో F2, F3 మూవీస్ వచ్చి హిట్ అవగా ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక మొత్తానికి సంక్రాంతి బరిలో 3 సినిమాలున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10 డేట్ ను అనౌన్స్ చేయగా, నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజు మూవీ జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో జనవరి 14న థియేటర్స్ లోనికి రాబోతోంది. చూడాలి మరి వీటిలో ఏ మూవీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుందనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.